ఓకే అండి, ఇవి కూలీలు అండి, రైతు కూలీలు మరి పంట పొలంలో పనిచేస్తారు. మాకు కూడా ఇక్కడ డ్యూటీ చేయడం జరిగింది. డ్యూటీ అయిన అనంతరం మరి ఈ మహిళ అక్కలతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. 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 మా ఏం లేదు, సింగిల్ గా ఉన్న మహిళలకి విజ్ఞప్తి, మీరు ఒక్కరు రోడ్డు మీద పోతుంటారు, ఒక ఇద్దరు దొంగలు గానీ వ్యక్తులు గానీ హెల్మెట్లు పెట్టుకొని వస్తారు. అమ్మ పలానా రామయ్యలే భీమిలే ఎక్కడ అని అడుగుతారు. మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. మీరు మహిళల మెడలో సింగిల్ గా ఉంది బంగారం ఉందనుకో, మీరు బయటకు ఇట్లా వేసుకో, ఒకసారి వేసుకోమ్మా, ఇట్లా వేసుకొని చూపించండి. కన్న ఉందనుకో అట్లా కనపడద్దు దానికి, ఎట్లా వేసుకొని కనపడకుండా ఉండాలి. ఓకేనా? అట్లా వేసుకుంటే ఏంటంటే వాడు కనపడదు దొంగడికి. వాడు ఏంటంటే మన యొక్క ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. పలాని ఆయన పొలం ఎక్కడ, ఇల్లు ఎక్కడ, అనంలో ఇదిగో 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 ఇటు అంటాం. లేదమ్మా, అటంటే అనంలోనే ఒకటి బండి స్టార్ట్ చేసుకొని రెడీగా ఉంటాడు కొద్ది దూరంలో. వీడు ఆ అటనంలో మెడలో ఉన్నటువంటి బంగారాన్ని ఇట్లా తెంపుకొని పోయి సెకండ్ లో బండి మీద ఎక్కిపోతాడు. కాబట్టి మీరేం చేస్తారంటే అడ్రస్ గిడ్రస్ నైద్యంతానే మాకు తెలియదురా బాబు అని చెప్పి దొంగ అని అరవండి. ఒకసారి అరిస్తే చుట్టుపక్కల మీకు గ్యాదర్ అవుతారు కదా, మీ యొక్క మాటలు విని వాళ్ళు కూడా మీకు సాయం చేయడానికి ఆస్కారం ఉండదు.